కొత్త శ్రోతలు వినడం అనేది ఆనందంగా ఉంది. మేము ఏదన్నా సభ ఏర్పాటు చేస్తే తెలిసిన మొగాలు 10-15 మొగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా 30-40 మంది కొత్త వారు ఉన్నారు. సో కొత్త పాఠకుల వైపుకి లేదా కొత్త శ్రోతల వైపుకి పోవడం అనేది ముఖ్యమైన విషయంగా ఈ సభ ఒక విజయం సాధించిందని అనుకుంటున్నా. ఈ పుస్తకం రాసినటువంటి కవి పేరు చౌషా. ఈయన ఇది 10వ పుస్తకము. ఈ చౌషా కరోనా కాలం నుంచి కూడాను ఎప్పటికప్పుడు వచ్చిన విషయాల మీద కవిత్వం రాస్తూ ఎన్ఆర్సీ మీద, సిసిఎన్ఆర్సీ మీద అయితేనేమి, కరోనా మీద అయితేనేమి, మణిపూర్లో జరిగిన విధ్వంసం మీద అయితేనేమి, ఇట్లా ప్రతి విషయం మీద రాస్తూ పోతున్నాడు. ఎప్పటికప్పుడు రాసేసి ఒక విషయం చుట్టూనే రాస్తాడు. 30-40 పోయిమ్స్ బుక్ వేస్తాడు. ఈసారి గాజా మీద రాశాడు. ఇది ఆయన స్టైల్. అది ఈ స్టైల్లో ఆయన ఇంతకుముందు పుల్లారెడ్డి గారు చెప్పినట్టు సామాన్యమైన చదువు వచ్చిన వాళ్ళకు కూడాను ఈ పుస్తకం చదివితే ఏ విషయం మీద రాశాడని అర్థమైపోతుంది. కవిత్వము గట్రా అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి విషయం అర్థమవుతుంది. ఏం బాధపడుతున్నాడో పుస్తకం రాసిన ఆయన అర్థమవుతుంది. మనల్ని కూడా ఏం ఆలోచించమన్నాడో అనే విషయం తెలుస్తుంది. ఇట్లా విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి చౌసాకు అభినందన తెలియజేస్తూ ఈ సభ ఇంత బాగా జరిపినందుకు, ఇట్లా ఎవరు రీచ్ కావాలన్నా వాళ్ళకి మాత్రమే రీచ్ అయినందుకు ఇది మంచి విజయవంతమైన ప్రయోగంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే.